రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని గూండాగిరితో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సర్కార్ను ప్రశ్నించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడి హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీ వికృతంగా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించలేని కాంగ్రెస్ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతుందని చందర్ విమర్శించారు. ప్రతి ఎకరాకు నీరందించి పండించిన పంటకు మద్దతు ధరనిస్తామని కద్దెనెక్కిన రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు రైతులకు సాగునీరు కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండ్రు, మరి మీరు అందించకపోతే తీవ్రంగా ఉంటుందని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకపోగా కాంగ్రెస్ గుండాలు వాళ్ళ ఇంటిపైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం అయితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీయక తప్పదు. ఎమ్మెల్యేలు తప్పకుండా దీని మీద బాధ్యత వహించాలి. ఈ యొక్క దాడుల సంస్కృతిని విడనాడాలి. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడండి అని ఎలా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లు తొక్కుతూ ఇలా ఒక సంస్కృతిని లేవనెత్తుతున్నారు. దీనిపైన కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా బాధ్యత వహించాలని, ఇటువంటి